పోయిన వాళ్ళకి అది చెప్పినాం కదా అన్ని గడ్డం కట్టాలి. అప్పుడు 20 ఏళ్ళు లేవు కదా, ఇప్పుడైతే అన్నీ వచ్చేసినాయి. గడ్డం అయితే ఇదే మన దగ్గర పడే అప్పుడే. ఇది మన గడ్డం, ఇది పక్క వాళ్ళది. 4 months అయినా కూడా వ్లాగ్ పెట్టి ఆ వ్లాగ్లో అయితే ఉంటుంది, పోయి చూడుది. వాన పడ్డప్పుడు అయితే చాలా బాగుంటాయి మా రైతులతోటి. ఈ బాయిలు బుడత తక్కువ అవుతుంది చూడుది, చూసిరా చూడదన్నమాట. గిల్లకెళ్ళి వస్తున్నాయి, మెల్లకెళ్ళి మనం చూసుకోవచ్చు. చాలా నిండా ఇది అక్కడ చూపిస్తా పారి. ఒక పాను పెట్టు వల్ల ఎర్రపాము పోతుంది, షాప్లో పట్టుకున్నది. దాంతో మనకు వచ్చిన గోస అయింది దెంగి. మనం అప్పుడు ఇలా మనం పొలం అర్థం అయితే ఇట్లా తెప్పించాం కదా, అందుకనేది ఎవరైనా ఇక్కడ దస్తుతుంది. ఇది చిన్న చిన్న గాడాలి, అది చూపించింది. ఇట పోతుంది దొడద, అది విరిగిపోయింది సగానికి. ఇట్లా పోతు చూసుకోవచ్చు. మీదికి వస్తాయన్నమాట, పోతూనే ఉంటుంది కాలం. అక్కడ పోతుంది ఇలా చెత్త గిట్ట తగ్గిన చూద్దాం. నైట్ పడ్డ భారీ వర్షానికి అయితే ఎట్లా పోతుంది నీళ్ళు కొరకు జారుతుందో. ఈ బాట గిట్ట అద్భుతంగా ఉంటుంది. అరగం గిత్తుంది అక్కడ పోదామంటే. ఇంకా డీప్ పోయేది చూపిస్తుంది, నీళ్ళు పోతే ఇంకా అనేది. సో దీని నిండా అయితే వస్తాయి వాటరు, ఫుల్ ఓపిస్తుంది అక్కడ చలి. ఈ పొలం అరక ఇట్లా తీపించాం మేము, ఎడపోతే చూసుకోవచ్చు. అంటే దింగితే చక్కగా చెర్ల పడతాయి పోయి నీళ్ళు. ఇంకా చిన్న చిన్న వడదలు అయ్యి అక్కడ ఇంకా పెద్దగా ఉన్నాయి, అక్కడ చూపిస్తా పారి. ఇదంతా గడ్డ అనమాట, తీసిన గడ్డ. అది రోడ్డు, ఇదేం కాలువ, ఇదేం పొలాలు. వాటర్ ఫ్లో ఇంకెక్కువ వస్తాయి అక్కడ చూపిస్తా పారి. చూడుది అలాగే కట్టంగా రారాదు, జాగ్రత్త అయితే బండి పెట్టి రోడ్డు మీద పెట్టి పోతున్నాం. విధంగా కాలేమో జారుతున్నాయి ఇళ్ళకెళ్ళి. చెరువు అనమాట, కుంట. బండి పిలిచి టాక్ ఆడుతుంటుంది, జారుతున్నాయి ఇలా ఉంటారన్నమాట. ఇది కదా తీసుకోవచ్చు. అలుగైతే వస్తుంది, అలుకలకైతే పోదాం మనం ఇప్పుడు. ఆవిడ ఎట్లా చూపిస్తాం మొత్తం లాగు పంపరి ఉంటుంది అన్నాడు. బాగా పడుతుండు ట్రాక్టర్ రాకడి ఇక్కడ వచ్చిండు, ఇట్లా వంజడు వచ్చి లేపు తిరుగుతుంది. అది ఏం లేవుగా తిరు లేవు మంచిగా అయ్యి ఏయ్ అది వేయినట్టుందిగా. ఇప్పుడు దాని తీయడానికి కొంచెం పరిచయం అవుతురా. ఆడేసాం వాటికి మడి దున్ని నాటేసాం అనమాట. ఇంకా ఎంత పడ్డది లాక్ చూపిలేకపోయినా ఇప్పుడు ఆడుకోదాం మనం. ఇప్పుడు దాంట్లో వేసి మొత్తం అడ్డగొలిగండి. ఇది ఇట్లుంటుంది మరి రైతు బాధ. ఏం చేద్దాం, ఇప్పుడు అయితే మొత్తం తక్కువైంది. వద్ద తక్కువైనా కూర్చున్నా ఇంకా చాలా వద్ద వస్తుంది. ఇందాక వస్తుంది మనం బండి ఎడుకుని ఆడికి వస్తుంది. వద్ద వీడి దాకా వచ్చాయి కానీ ఇప్పటికైనా బాగానే పోతుంది. అప్పుడు ఇంక ఇది లేనప్పుడు ఇది రోడ్ కొంచెం మొన్న వేసారు అన్నమాట. రోడ్ ఇది క్లీన్ అని వచ్చేవి
ఇప్పుడు దీనికి వేసినాకో ఈ రోడ్డు దగ్గర నీకు అవుపోయేది, ఎందుకంటే కిందికి వెళ్ళిపోతాయి మన వాటరు. అక్కడ ఇంకా శతం పోతాయి. అయితే ఉడదైతే ఇందాక వచ్చింది, నేనైతే క్యాప్చర్ చేయాలి మూమెంట్, ఎందుకంటే నా ఫోన్ లేదు. ఇట్లా బండ్లు ఇట్లా పోతాయి. అప్పుడు ఎక్కున్నప్పుడు అయితే ఇది మొత్తం అవుపోయేది. వీడం గిట్ట ఇప్పుడు ఈ వాటర్ అనేది ఆగిపోయినాయి, అక్కడనే వాటర్ అయిపోయి పోతులో చూసుకోవచ్చు మీరు. స్టాప్ అయిపోయినాయి అవి, బండ్లు గిట్ట వెహికల్ అట్లా పోతుంది అన్నమాట. మా సైడ్ ఇట్లా వస్తుంది ఉడద, రొడ్డ అంటారు దీన్ని. ఇంకా రొడ్డ ఇది చిన్నగానే పోతుంది అలుగు, ఇంకా వేయటం అయితే ఇంకా శతం పోతుంది అలుగు, కానీ ఇప్పుడు తక్కువ పోతుంది. అది వెహికల్ వెళ్తూనే ఉంటాయి అన్నమాట. ఎలాగైతే ఇందాక ఉంది పొద్దుగాల, నేను ఇవ్వటే కాడ ఉండే ఇది మన థైరాయిడ్ ఉందో ఇంచెలు చక్కగా ఉండే ఉడదా. ఇప్పుడైతే మొత్తం తక్కువ అయిపోయింది ఉడదా. ఆ ఉడద అనేది అప్పుడు రోడ్ అంత ఉన్నప్పుడు అంత పోయేది, ఇప్పుడు రోడ్ అనేది రైట్ పెంచారు కాబట్టి తక్కువ అవుతుంది అప్పుడు ఉడదా. ఇట్లుంది మీ సైడ్ ఇట్లా కామెంట్ చేయర్రి. ఇది అనమాట మన రొడ్డాం వాటర్ ఫ్లో, వాటర్ ఫాల్స్ లెక్కనే. ఇక్కడ బొందపడ్డ చూసుకోవచ్చు. గచ్చవడం పడినాకో ఇక దిక్కులే కూడా పోతున్నాడు, ఇంత పోతుంది వాటర్ ఫ్లో. ఈ రోజుకైతే ఇంతే మనం వ్లాగు, వాళ్ళకి ఇంకొక వ్లాగ్లో చూసుకుందాం. ఇప్పుడు నీకు అంతా వాటర్ ఫాల్స్ అందరూ చూపించాం కదా, చెర్లకు గిర్లకు అంతా. ఇక ఇప్పుడు నాకు దూరం చూపిస్తుంది చెరువు, ఆ చెర్లు పడతాయి అన్నమాట వాటర్ అన్నీ పోయి మీకు అవుపిస్తుంది ఇంజలి. కానీ జర్ర అడ్జస్ట్ చేసుకోవాలి మీరు, మన దగ్గర పోయి చూపించలేం కాబట్టి. ఇంతైతే వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది అన్నమాట. మీ విలేజ్ గిట్ట ఎంత వస్తుంది ఏం కథ అంత కామెంట్ చేయర్రి. మన తాత తిరిగి ఉండవు ఇంకో ఆఫీస్ చూసుకోవచ్చు. ఆడ తెల్లపట్ల వేసుకుని ఆఫీస్ ఉండ, ఆయన మా తాత బర్రెలు చెప్తున్నాం అన్నమాట. ఏ తాత, ఓ చూసిరా ఏం చేస్తున్నావు? బర్రెలు చెప్తున్నావా? బర్రెలు అయితే చెప్తున్నా తాత, దగ్గరికి పోదాం ఏమంటాడు. విషయాలు అయితే మేసాం బర్రెలు. నిన్న అయితే మనం కాలపని మేపినాంగా, తాత ఏం మేపుతుండు. ఏం తాత నిమ్మలంగా వీడా? వీళ్ళు ఎవరితో వచ్చినావు? ఒక్కడిని వచ్చినావా? ఒక్కడ వచ్చినట బిడ్డ పాలికి బిడ్డే కదా చెప్తున్నారు వాళ్ళు. మా వీడియో వాళ్ళు సపోర్ట్ చేసలేదు, సపోర్ట్ చేయమని చెప్పాలని. మా బర్రెగడే ఇచ్చబోసి మరీ చెప్తుంది, అది సపోర్ట్ చేయరా పోయి అని చెప్పు కదా. మరికొన్ని ఇలాంటి వీడియోలు కావాలంటే మీకు ఇంకో అనదర్ వాటర్ ఫాల్స్ అనేది చూపిస్తాం అన్నమాట. అక్కడ ఇంకెక్కువ పోతాయి వాటర్ ఫాల్స్. పోతుందా? పోతాయి. ఇంకొక 1K అనేది టార్గెట్ పెడుతున్నా లైక్స్. దాంతోపాటు ఇక మనం సురు చేద్దాం అంతా, వేరే వీడియోలలో అంతా చూపిస్తాం అన్నమాట. వాటర్ ఫాల్స్ ఇంకా ఎక్కువ పోతాయి ఇంకా కాబట్టి. ఇప్పుడు కాకా సరువులుండు చెప్తున్నాడు తాత. ఇగో మా బర్రెగడి చెప్తా చూసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు వీళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు. అట్లా అట్లా రుక్తావు. ఏయ్ రైట్గా మళ్ళా చూసుకుందాం ఇంకో లాగ్లా. 1K లైక్స్ అయితే రీచ్ పెడుతున్నా టార్గెట్ రైట్గా.